హాయ్ ఫ్రెండ్స్, సండే రోజు మేము ఔటింగ్కి అంటే బయటికి ఎక్కడికో కాదు ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళ ఇంటికి. మా అక్క అంటే మా తోటి కోడలు అనమాట. తనే చూడండి నా పక్కన నిల్చుని ఉన్నారు కదా, మా తోటి కోడలు పెద్ద ఆమె అనమాట. అంటే సెకండ్ మేము మొత్తం ముగ్గురము. ఫస్ట్ తను, నేను మిడిల్, ఇంకొక ఆమె ఊర్లో ఉంటారు అనమాట, చిన్న ఆమె. సో మేము మా బావల ఇంటికి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, అక్కడ చెట్లు కొంచెం బాగానే పెంచారు. వీడియో తీసి మీకు చూపిద్దామని ఆలోచించి అలా అనుకొని వీడియో తీసాను. చూడండి, ఇల్లు చూపించినట్టు ఉంటుంది అండ్ అక్కడ ఏమేమి చెట్లు పెంచారనేది చూపిద్దామని చెప్పి వీడియో తీయాలనిపించి మీకోసం వీడియో తీశాను. చూపిస్తుంది తులసి చెట్టు ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఎగురొస్తుంది. అండ్ పక్కన కింద ఇది చామంతి చెట్టు, ఇది వచ్చేసి చామంతి చెట్టు. పక్కన చూడండి తమలపాకు చెట్టు. ఎవరెవరి ఇంట్లో తమలపాకు చెట్టు ఉంది, ఏమేమి చెట్లు ఉన్నాయి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఇల్లు ఎంట్రన్స్ చూడండి. పూజకి పర్టికులర్గా రూమ్ ఏం లేదు, ఒక సైడ్కి అట్లా పైన అట్లా సెట్ చేశారు చూడండి, పూజా గది. వినాయకుడు బాగుండు కదా. ఇల్లు చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా సర్దుకున్నారో మా అక్క. నీట్గా ఉన్నాయి కదా బాల్స్ అన్నీ. టూ రూమ్స్ అనమాట. 2 రూమ్స్లో ఒక రూమ్ వచ్చేసి సైడ్కి అట్లా కిచెన్ అరేంజ్ చేసుకున్నారు. అండ్ ఇది కిచెన్, ఇంకొకటి ఈ రూమ్ అనమాట, హాల్ బెడ్రూమ్ కంబైన్డ్. మా పిల్లలు అనమాట, సారీ అది టీవీ చూస్తున్నారు వాళ్ళు. డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో తీస్తుంది మా పాప. హాయ్ చెప్తున్నారు చూడండి. మెరూన్ కలర్ మా అక్క వాళ్ళ పాప, అంటే మా పాపనే, మా బావల పాప. ఆరెంజ్ టీషర్ట్ మా పాప. మా బుడ్డోడు అకిరా పండుగాడు. అండ్ మా పెదబాబు ఇటు సైడ్. ఇంకా వచ్చేయండి, చెట్లు చూసేయండి చెట్లు. ఇదేం చెట్టో గుర్తుపట్టి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కాయలు కూడా చూపిస్తాను చూడండి. ఏం చెట్టు ఇది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి తప్పకుండా, చూసిన వెంబడే. కాయలు బాగా అయినాయి, చిన్న చిన్న బుడ్డ కాయలు ఉన్నాయన్నమాట. చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే ఆఫ్కోర్స్ జనరల్గా అందరికీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయమంటున్నా, ఏం లేదు. ఒకే ఒక చెట్టు అనమాట, టమాటా చెట్టు, ఒకటే ఒక కాయ ఉంది. పక్కన పోమిగ్రానైట్ దానిమ్మ చెట్టు అండి ఇది. అండ్ పెద్ద చెట్టు ఇది వచ్చేసి సీతాఫలం చెట్టు అనమాట. అవుతున్నాయి బాగానే, పైన కూడా ఉన్నాయి, బట్ కిందికి నా చేతికి అందేటట్టు అది ఒక్క కాయ మాత్రమే ఉంది. ఇంకొచ్చేయండి బొండు మల్లె చెట్టు అనమాట ఇది. చూడండి ఎంత చిన్నగా ఉంది, పూలు చూడండి ఎన్ని పూసాయో.
ఆడ ఒక పువ్వు అనమాట. మా బుడ్డోడు దింపి పడేశాడో ఏంటో, స్మెల్ చూద్దాం అన్నట్టు నేను తీసి స్మెల్ చూస్తున్నాను. ఇంకా చెట్టు నేను మొన్ననే వీడియో షార్ట్ పెట్టాను కదా, కరివేపాకు చెట్టు ఒక బకెట్లో పెడుతూ. ఇది పెద్ద చెట్టు అనమాట. ఇక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద చెట్టే ఉంది. జామకాయ, మళ్ళీ దానిమ్మ చెట్టు. అలివేరా కూడా మన ఇంట్లో కొంచెం పెద్దగానే ఉంది. ఇక్కడ మరీ బుడ్డగా ఉంది అలివేరా చెట్టు చూడండి. బుడ్డగా ఉంది అలివేరా. అండ్ ఇప్పుడు మొత్తం చూడండి, ఈ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, మా అక్క వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ చెట్టు ఏం చెట్టు అండి నాకు తెలీదు. మా అక్కని అడిగాను ఇప్పుడు, తనని చూపించినప్పుడు ఏదో చెట్టు చెప్పింది, కానీ పేరు మర్చిపోయాను నేను. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదేం చెట్టు. ఇంకొక కరివేపాకు చెట్టు అనమాట. చూడండి పెద్దగా ఉంది, బాగుంది కదా. నేను నాటిన చెట్టు అంత పెద్దగా ఎప్పుడవుతుందో ఏమో. చిన్న బుడ్డ చెట్టు ఉంది కింద కరివేపాకు చూడండి. అవన్నీ చూపించమని చెప్పి మా పాపని అంటున్నా నేను. చూడండి అక్కడ సూర్యాస్తమయం అవుతుంది, ఎంత అందంగా ఉందో కదా. ఇక్కడ ఈ చెట్టు వచ్చేసి, అక్కడ వేప చెట్టు అండ్ తులసి చెట్టు, తులసి మొక్క, వేప చెట్టు ఉందండి, రెండు అక్కడ. మేము అక్కడ జనరల్గా మా కులదైవంకి పూజ చేస్తాం అనమాట. ఇక్కడ తులసి చెట్టుకి జనరల్గా అందరు చేస్తారు, బట్ మేము కూడా మా కులదైవంకి ఇక్కడ చేస్తాం. అందుకని పర్టికులర్గా చూపించమంటే మళ్ళీ మా పాప ఒకసారి చూపిస్తుంది. ఇక్కడ రెండు కలిసి ఉన్నాయి ఆ చెట్లు. ఎందుకు మా పాప వాళ్ళ అక్కని పిలుస్తుంది. మా బావల పాప పెద్ద ఆమె, మా పాప చిన్న ఆమె. హాయ్ చెప్తున్నారు, హాయ్ చెప్పండి వాళ్ళకి. చూడండి వాళ్ళు కూడా చెట్లు చూపిస్తారంట, వెళ్ళండి చూడండి. ఇక చూడండి ఇక్కడ కూడా ఒక బొండు మల్లె చెట్టు ఉందన్నమాట. ఇంకొకటి ఇది కూడా బాగా పూసింది అసలు. నెక్స్ట్ వాళ్ళ పక్కన ఈ చెట్టు వచ్చేసి ఫస్ట్ చూపించింది సీతాఫలం కదా, ఇది రామఫలం అండి. రామఫలం చెట్టు. ఎన్ని పూలు పూసాయో అసలు. 1 by 1 చూపిస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఒక మిరపకాయ చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఒకే ఒక మిరపకాయ కాసింది. చూడండి మా బావ చూపించింది. ఇంకొకటి ఇక్కడ పపాయ, పక్కన చుట్టూ మిరపకాయ చెట్లు అన్నమాట అవి. బాగా వాళ్ళు చూపించేది. ఫోటో కూడా పోజ్ ఇస్తున్నారు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంత పెద్దగా ఉన్న వంకాయ చెట్టు అన్నమాట.